హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బానుస్ విందు. ఈరోజు పుంటికూర తొక్కు ఎలా చేసుకోవాలో చూద్దాము. పుంటికూర అండ్ టమాటా వేసి ఉడికించాలండి. ఇది కొంచెం డిఫరెంట్గా పచ్చి ఆనియన్స్ వేసి చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందు ఒక కడాయి లేదా నేను గుండి తీసుకున్నాను, మట్టి గుండి. అందులో నువ్వుల నూనె వేసుకోవాలి. ఒక 4 కట్టల పుంటికూరని తీసుకున్నాను. కాడలు లేకుండా ఉట్టి ఆకులను మాత్రమే తుంచుకున్నాను. ఈ ఆకులు తొందరగా ఉడికిపోతాయండి. అదే కాడలు ఉంటే మాత్రం ఆకులు తొందరగా ఉడికిపోతాయి, కాడలు ఉడకడానికి టైం పడుతుంది. సో ఉట్టి ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఆకులు తీసుకొని మనం ఇలా కలిపేసుకుందాం. ఒక్కసారి కలిపిన తర్వాత ఒక 3 నుంచి 4 టమాటోలు వేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మీడియం సైజ్గా. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఒక్కసారి కలిపేద్దామండి. ఇవన్నీ టొమాటో ఉడికేంత వరకు కూడా మనము కొంచెం ఒక 5 మినిట్స్ నుంచి 6 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించేద్దామండి. తొందరగానే ఉడికిపోతుంది. చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, మొత్తం టమాటా కూడా ఉడికిపోయింది. ఆకు టమాటా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు మనము ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకొని వాటిని బరకగా మిక్సీకి వేసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువనే పడుతుందండి, అందుకనే నేను 15 అన్నాను. తక్కువ తినేవాళ్ళు ఒక 10 వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది. ఇప్పుడు దించేసుకొని దీన్ని మనము రుబ్బుకోవాలండి. మనం మామూలుగా కొంతమంది మిక్సీకి వేస్తారు, మిక్సీకి వేసి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. అట్లా కాకుండా ఇట్లా మనం పప్పు గుత్తితోటి రుబ్బుకుంటే మంచిగా తొందరగా మ్యాష్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కూడా ఉడికిపోయింది, టమాటా ఆకులు అన్నీ కూడా. జస్ట్ ఇట్లా రుబ్బేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఒక 1.5 ఆనియన్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని ఏమి నూనెలో వేయించిన అవసరం లేదండి, డైరెక్ట్ మనం ఇందులో వేసేసుకొని వీటితో పాటు మళ్ళొక్కసారి రుబ్బుకుంటే సరిపోతుంది. ఆ పుంటికూర పులుపు అనేది ఆనియన్స్కి మంచిగా ఊరి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆనియన్స్ ఇట్లా రాగా చేస్తే అసలు తెలియదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకొని తాలింపు వేసుకోవడమే అండి. తాలింపు కోసం తాలింపు గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిలే పోసుకోవాలి, ఇది తొక్కు కాబట్టి. 1 స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక చిన్న స్పూన్ ఆవాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఆ తర్వాత పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కలిపేసేయాలి. తాలింపు పుంటికూర తొక్కులో కలిపేసేయాలి. అంతే అండి. ఒక్కసారి కలిపేసుకొని మనము అన్నంలో వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక స్టార్టింగ్ 2 ముద్దలు తిన్నా సరే చాలా బాగుంటుంది. పుంటికూరలో విటమిన్ సి అండ్ ఐరన్ ఉంటుందండి. ఇది కంపల్సరీ చేసుకొని తినాలి. ఇది సీజనల్ లీఫీ వెజిటేబుల్ కాబట్టి పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బానుస్ విందు.